నమస్కారం PCN వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు విధులు నిర్వహించాలి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కమిషనర్ అరుణ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే భారీ జరిమానా విధిస్తాం ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం టీటీడీ ఈవో శ్యామలారావు వార్తల్లోని వివరాలు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా బోధన ఆసుపత్రి వైద్యులు అపోలో యాజమాన్యం పనిచేయాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్పష్టం చేశారు. నగర కమిషనర్ అరుణ అపోలో యూనిట్ ఇన్ఛార్జ్ నరేష్ కుమార్ రెడ్డితో కలిసి బుధవారం చిత్తూరు బోధన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే మొదటగా అత్యవసర విభాగం తనిఖీ చేసి అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. అత్యవసర విభాగంకు వచ్చే వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే స్కానింగ్ విభాగం, ఓపీ విభాగాలు, మెడికల్ స్టోర్, డయాలసిస్ యూనిట్, మహిళలు, పురుషుల మెడికల్ వార్డు, జనరల్ మెడిసిన్ వార్డులు, ఐసీయూ, బ్లడ్ బ్యాంక్, ప్రసూతి విభాగం, చిన్నపిల్లల విభాగం ఐసీయూ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రోగులతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందిస్తున్న సేవలపై వైద్యాధికారులతో ఆరా తీశారు. చికిత్స కోసం వచ్చిన దొడ్డిపల్లి చంద్రమ్మతో మాట్లాడారు. వైద్య రికార్డులను పరిశీలించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం మెడికల్ స్టోర్ను తనిఖీ చేసి మందుల నిల్వ రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు సరిపడ మందులు వస్తున్నాయా లేవా అని ఆరా తీశారు. వ్యాధుల సీజన్ను దృష్టిలో పెట్టుకుని అవసరమైన మందులను ముందస్తుగా తెప్పించుకోవాలని సూచించారు. మందుల కొరత ఏమైనా ఉంటే తన దృష్టికి తేవాలన్నారు. బ్లడ్ బ్యాంకును పరిశీలించారు. బ్లడ్ క్యాంపుల నిర్వహణకు అవసరమైన వాహనాన్ని సమకూర్చడానికి చర్యలు తీసుకుంటారన్నారు. ఐసీయూ, డయాలసిస్, జనరల్ పురుషుల, మహిళ మెడిసిన్ వార్డులను పరిశీలించి రోగులతో మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిని విచారించి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏమైనా సమస్యలు ఉన్నాయా అడిగారు. జనరల్ వార్డులో ఫ్యాన్లు పనిచేయకపోవడం, ఎక్కువ దుమ్ముతో నిండి ఉండడంపై సత్వరం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోగులకు అందుతున్న భోజనం నాణ్యత తనిఖీ చేసి మరింత నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వార్డులో గుర్తించిన అంశాలపై అపోలో యాజమాన్యం వైద్యాధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. చిత్తూరు బోధన ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ అనంతరం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వ బోధనాసుపత్రి వైద్యులు అపోలో యాజమాన్యం సమన్వయంతో పనిచేసి రోగులకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. ప్రధానంగా చిన్నపాటి సమస్యలకు ఇతర ఆసుపత్రులకు రెఫర్ చేయడాన్ని తగ్గించి నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజల నుంచి వచ్చిన సూచనల మేరకు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మొదటిసారిగా చిత్తూరు బోధన ఆసుపత్రిని తనిఖీ చేయడం జరిగిందన్నారు. జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. తాజాగా చేపట్టిన తనిఖీల్లో గుర్తించిన లోటుపాట్లను నెల రోజుల్లో సరిదిద్దుకోవాలన్నారు. వైద్య సేవలను ఇంకా ఏ విధంగా మెరుగుపరచాలో ఆసుపత్రి వైద్యులు అపోలో యాజమాన్యంతోనూ చర్చించడం జరుగుతుందన్నారు. నెల రోజుల్లో పరిస్థితుల్లో పురాభివృద్ధి లేని పక్షంలో విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. తనిఖీలో ఆసుపత్రి వైద్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. చేశారు. తర్వాత స్కానింగ్ బయటికి వెళ్ళాలంటే లేదు. 2 days ఒకటి మన దగ్గర లేదు. బేసిక్ ఈసీజీ స్కాన్ కూడా మన దగ్గర చేస్తాం.
హాస్పిటల్ ఏ విధంగా రన్ చేశారో ఏదైతే నియోజకవర్గమే కాదు ఎనీ ప్రాబ్లం కాల్సినప్పుడు ఇమీడియట్ అటెండ్ అయ్యి వాళ్ళని యూ షుడ్ నాట్ ఫోర్స్ టు గో దేర్ ఎక్కువ కంప్లైంట్ చేయమంటే మేము ఇక్కడికి ఏది వచ్చినా కూడా దేర్ రెఫరెన్స్ పోతా ఉంది, అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి. మ్యాక్సిమం మీరు ఇక్కడ చేస్తారనే మనము సిపిఐ మోడల్లో మీకు అపోలో హ్యాండ్ అవుట్ చేసింది. బట్ నాకు నియోజకవర్గం మొత్తం కంప్లైంట్ అబౌట్ హాస్పిటలే ఉంది. అంటే ఇట్ షుడ్ నాట్ అగైన్ రిపీట్. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఈరోజు విజిట్ కూడా టు హ్యావ్ ఎ మీట్ విత్ ఆల్ డాక్టర్స్ అండ్ టు సే దట్ నాట్ టు వైలేట్ దమ్. ఈడికి పోండి ఆడికి పోండి, ఇవి లేదు అవి లేదు అని మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఆ కంప్లైంట్ వస్తే నేను పదే ఐ షుడ్ నాట్ రెఫర్. అది మీరు కూడా కొంచెం టేక్ కేర్. చూస్తానమ్మా, నేను మళ్ళీ మన ఆఫీస్ ఉంటుంది, ఎవరైనా అడిగితే చెప్తారు, అక్కడికి వచ్చి మీ ప్రాబ్లం ఏముందని అంటే నేను లెటర్ ఇస్తాను సెన్సర్ కావాలంటే. సరేనా? నీకు కూడా వాళ్ళు చెప్తారమ్మా. ఇప్పుడు ఈరోజు జనరల్ విజిట్కి వచ్చాం. మేము కూడా ప్రజల్ని కానీ వచ్చిన పేషెంట్స్ని అలాగే హాస్పిటల్ని కూడా జనరల్గా చెక్ చేసుకొని పోదామని వచ్చా. సో ప్రజలు వాళ్ళు ఏమి అనేది చెప్తున్నారు. మీరు కూడా మీడియా వాళ్ళు ఏదన్నా అంటే మీ దృష్టికి వచ్చింది ఏదన్నా ఉండి కంప్లైంట్గా చెప్తే మేము సర్టైన్ అపోలో హాస్పిటల్కి సంబంధించిన యాజమాన్యం ఉంది కాబట్టి వారితో మాట్లాడి ఎమ్మటే క్లియరెన్స్ చేసేకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ గుర్తించడం అంటే స్కానింగ్ ప్రాబ్లం ఉండింది అని ఎక్కువ వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము దాన్ని స్కానింగ్ గురించి చెక్ చేసి బయటకు రెఫర్ చేయకుండా ఇక్కడే చేయమని అపోలో యాజమాన్యానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇప్పటికైతే. ఇంకా నేనంటే ఈరోజు జనరల్గా ఫస్ట్ విజిటే కాబట్టి చాలా వరకు పేషెంట్స్ దగ్గరికి ఇప్పుడే వెళ్తున్నాం. అంటే హాఫ్ కంప్లీట్ అయింది. సో ఇంకా కూడా ఇలా నెలలో ఒక రోజు విజిట్ పెట్టుకొని మేము ఇప్పుడు వచ్చిన దానికి మళ్ళీ నెలకు వచ్చేటప్పటికి ఏం ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, టాయిలెట్స్ కావచ్చు, లోపల అన్ని రకాల వసతులు ప్రజలకు ఏం అందుతున్నాయి ఇప్పుడు చూసిపోతాం కాబట్టి నెక్స్ట్ విజిట్ వచ్చేటప్పటికి వాళ్ళల్లో చేంజెస్ రాకపోతే అప్పుడు వీళ్ళు హ్యావ్ ఎ డిస్కషన్. ఏవైతే ప్రజల దగ్గర నుండి మాకు అది వచ్చిందో కాబట్టి మేము ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చినాము. ఇప్పుడు అపోలో యాజమాన్యంతో ఉన్న సమస్యలపైన డిస్కషన్ అయితే చేస్తాము. ఈ 1 month ఆఫ్ టైంలో వాళ్ళు చేంజెస్ చేసుకోకపోతే దెన్ విల్ హ్యావ్ ఏ డైరెక్ట్ కాల్ టు సీఎం గారికి రెఫర్ చేస్తాం ఇక్కడ మనకున్న సమస్యల పట్ల ఇక్కడ జరుగుతున్న దీనిపైన. సో ఈరోజు ఫస్ట్ విజిటే కాబట్టి నేను కూడా అన్ని అండర్స్టాండ్ చేసుకునేకి ప్రజల్లో ఏం సమస్యలను అడుగుతున్నాం, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారో డాక్టర్స్ని మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏం షార్టేజ్ ఉందో కూడా ఒక డిస్కషనే కాబట్టి ఇది ఫస్ట్ టైము. చూద్దాం వాళ్ళు ఏం మళ్ళీ రెస్పాండ్ అయ్యి నెక్స్ట్ టైం చిన్న కేసులో రెఫర్ చేస్తున్నారు తిరుపతి కానీ. ఎన్నికలకు ముందు మీరు ఆసుపత్రిని అభివృద్ధి చేస్తాం హామీ ఇచ్చారు, అందుకే కదా వచ్చాము ఈరోజు. ఇంకా మేము అసెంబ్లీకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయకుండా కూడా ప్రజలు నా దగ్గరికి వచ్చి చెప్పిన కంప్లైంట్స్ పైన ఈరోజు సడన్ విజిట్కి వచ్చాము. వాళ్ళు కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏం చెప్తారో చూస్తా. ప్రజల సమస్యలన్నీ విన్నాను కాబట్టి వారితో డిస్కస్ చేసి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోకపోతే తర్వాత వీళ్ళు హ్యావ్ ఇది అనేది కదా, మనం కూడా ఒక ఎక్స్క్యూజ్ అనేది ఉండాలి ప్రతి దీంట్లో. చూద్దాం ఈ రోజు వరకు వాళ్ళు ఏమి ప్రజలు నాకు వచ్చిన కంప్లైంట్స్ పైన ఏం చేంజ్ చేసుకుంటారనేది కొద్ది టైం ఇచ్చి హాస్పిటల్ యాజమాన్యం కూడా మళ్ళీ ఇంకొక పర్యటనకి చూద్దాం. మీరు కూడా మీడియా వాళ్ళు ఇక్కడ ఎవరైతే వచ్చి ఏవేవి సంబంధిత పరీక్షలకు వస్తారో వాళ్ళకి ఎలా చేస్తున్నారు అనేది మీరు కూడా ఒక బైట్స్ రూపంలో తీసుకుంటే ప్రజల స్పందన హాస్పిటల్ యాజమాన్యం రెండింటిపైన మళ్ళీ మనం ఒక అవగాహన చేసుకుని 1 month అవకాశంలో ఏం చేస్తారో చూద్దాం. చిత్తూరు జిల్లా ఎంఎస్ఓలు తనపై చూపిన ఆదరాభిమానాలు మరవలేనిదని భీమవరం కేబుల్ నెట్వర్క్ అధినేత శ్రీనివాసరాజు తెలిపారు. బుధవారం చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో జిల్లా ఎంఎస్ఓల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భీమవరం కేబుల్ అధినేత శ్రీనివాసరాజు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన ప్రసారాలు అందించడంలో ఎంఎస్ఓల చాలా కీలకమని పేర్కొన్నారు. కేబుల్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రసారాలను అందజేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ సందర్భంగా భీమవరం కేబుల్ అధినేత శ్రీనివాసరాజును చిత్తూరు జిల్లా ఎంఎస్ఓలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు ఎంఎస్ఓ ముత్యాలు, చిత్తూరు ఎంఎస్ఓ ప్రభునాయుడు,
మదనపల్లి ఎంఎస్ఓ రవికాంత్, పలమనేరు ఎంఎస్ఓ మోహన్, కాణిపాకం ఎంఎస్ఓ గిరినాయుడు తదితరులు పాల్గొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే భారీ జరిమానా విధిస్తామని ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు. బుధవారం ఎంఎస్ఆర్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ సిఐ నిత్యబాబు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వారం రోజులుగా లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, మైనర్లు వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్ పైన స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 100 మందికి మైనర్లు ట్రిపుల్ రైడింగ్ కేసుల్లో కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. రెండవసారి ట్రిపుల్ రైడింగ్ కేసులో పట్టుబడితే వాహన యజమానిపై కేసు నమోదు చేస్తామన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపైన కేసు నమోదు చేస్తామన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్లో ట్రాఫిక్ ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ లోకనాథం తదితరులు పాల్గొన్నారు. దాన్ని బట్టి మీరు పిల్లలకి అప్లై చేసి తర్వాత అప్పుడే బండి తోలాలి. మినిమం ముందు తోలకూడదు. ఆ బండి పేరు మీద ఉంటే వాళ్ళకైనా కేసు అవుతారు. ట్రాఫిక్ పోలీస్ వారి విజ్ఞప్తి, చాలామంది 2 వీలర్స్ వీటిల్లో 2 మాత్రమే వెళ్ళాల్సిన బైకులు వీటిపైన 3, 4 ఇలా వెళ్తున్నారు. దీనిపైన జిల్లా ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం వారం రోజుల నుంచి. ఇందులో ఇప్పటికీ 100 మంది వరకు కౌన్సిలింగ్ ఇచ్చాము. ఒక 50 మంది వరకు ట్రిపుల్ రైడింగ్ వెళ్ళడము, తర్వాత హెల్మెట్ లేకుండా వెళ్ళడము, లైసెన్స్ లేకుండా వెళ్ళడము, ఇలా వీళ్ళకి ఫైన్లు జరిమానాలు విధించడం జరిగింది. ఇప్పటికీ 50 మంది వరకు జరిమానాలు విధించాము. ఇంకా దీన్ని ఉధృతంగా చేస్తాము. ఈ ట్రిపుల్ రైడింగ్ ఇట్లా వెళ్ళే వాటిల్లో కూడా ఎక్కువ భాగము మైనర్లు ఉంటున్నారు. ఈ మైనర్ డ్రైవింగ్ వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. వారికి జరుగుతున్నాయి, ఎదుటి వాళ్ళకి జరుగుతున్నాయి. ముఖ్యంగా కాలేజీ పిల్లలు మైనర్స్ డ్రైవింగ్ చేస్తున్నారు. అదేవిధంగా మేజర్ అయిన వాళ్ళు కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ర్యాష్ డ్రైవింగ్ ఇలా చేస్తున్నారు. ఎవరైతే మైనర్లకి డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి బైకులు ఇస్తారో, ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళపైన కేసులు పెడతాము, జరిమానాలు విధిస్తాము. దయచేసి ఎవరు కూడా లైసెన్స్ లేని వ్యక్తులకు, మైనర్లకు బైకులు ఇవ్వద్దండి. వాళ్ళు ట్రిపుల్ రైడింగ్ 4 ఇలా వెళ్తున్నారు. దీనివల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జరిగినప్పుడు 2, 3 చనిపోతున్నారు. రీసెంట్గా తాలూకా లిమిట్స్లో బైపాస్లో 6 లైన్ రహదారి పక్కన సర్వీస్ రోడ్లో టెంపో ట్రావెలర్కు ఐచర్ బండికి తగిలి 3 చనిపోయారు. అది వాళ్ళ కుటుంబానికి అంత శోకాన్ని మిగిల్చింది. జిల్లా ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు మేము ఉధృతంగా తనిఖీలు చేస్తాం. ఇప్పుడు ఎవరిని ఉపేక్షించేది లేదు, దయాదాక్షిణ్యాలు లేవు. ఖచ్చితంగా ప్రజా భద్రత కోసం, రోడ్డు భద్రత కోసము తీసుకోవాల్సిన అన్ని చర్యలను గట్టిగా తీసుకుంటాము. దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పేసి కోరుతున్నాము. చిత్తూరు నగరంలోని 150 సంవత్సరాల చరిత్ర కలిగిన పీసీఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ అబ్దుల్ మసీద్ తెలిపారు. బుధవారం కళాశాలలో విద్యార్థుల ప్రవేశానికి దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, హెచ్ఎల్సీ కోర్సుల్లో తెలుగు, ఉర్దూ, తమిళం, హిందీ, సంస్కృతం, అరబిక్ భాషల్లో తరగతులు నిర్వహిస్తామన్నారు. అనుభవం కలిగిన అధ్యాపకులు, సువిశాలమైన గదులు, అన్ని పరికరాలతో కూడిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ ప్రయోగశాలలు, ఎన్ఎస్ఎస్ యూనిట్, అనుభవం కలిగిన ఫిజికల్ డైరెక్టర్, సురక్షితమైన త్రాగునీటికి ఆరో ప్లాంట్లు, బాలబాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, గ్రంథాలయము, కెరియర్ గైడెన్స్ పై ప్రత్యేక శిక్షణ, నీట్, ఎంసెట్ పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణ ఇవ్వబడును అని అన్నారు. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. చాలా గొప్ప కళాశాల అది. లాస్ట్ ఇయర్ మన ఆర్ట్స్లో సిఈసీ పాప నందిని అని స్టేట్ టాప్ మార్కులను సాధించింది, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. మన కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ అండ్ హెచ్ఎల్సీ, హెచ్ఈసీ తమిళ మీడియం కూడా జరుగుతుందన్నమాట. అన్ని గ్రూపులు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో జరుగుతున్నాయి. అన్ని సబ్జెక్టులకు లెక్చరర్స్ తగినట్టుగా అన్ని అడిక్వేట్ లెక్చర్ స్టాఫ్ ఉన్నారు. లెక్చర్స్ అందరూ కూడా మంచి అనుభవం కలిగిన
మంచి అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక అన్ని పీరియడ్లు కరెక్ట్గా జరుగుతున్నాయి. క్యాంపస్ కూడా టోటల్ కంట్రోల్ గేట్ వేసి ఎవరిని కూడా బయట తిరగకుండా ఖచ్చితంగా ట్రైనింగ్ చూసుకుంటున్నాము. అన్ని పీరియడ్లు కరెక్ట్గా జరుగుతున్నాయి. కాబట్టి అంతే గవర్నమెంట్ మనకు ఉచిత పాఠ్యపుస్తకాలు కూడా సప్లై చేయనున్నది. మధ్యాహ్నం భోజనం కూడా మధ్యాహ్నం భోజనం కూడా సప్లై కానున్నది ఇప్పుడు. కాబట్టి అందరూ కూడా మన పేద పిల్లలందరూ కూడా మన కాలేజీలో చేరుస్తారని కోరుతున్నాము. ఫెసిలిటీ కూడా ల్యాబ్ నాడు అన్ని రకాలుగా అన్ని తరగతులు ఉన్నాయి. మన ల్యాబ్లు కూడా అన్ని రకాలుగా సురక్షితంగా ఉన్నాయి. చిత్తూరు నగరంలోని డాక్టర్ వరదప్ప నాయుడు నగర పాలకోన్నత పాఠశాలలో బుధవారం పర్యావరణ వారోత్సవాలలో చివరి రోజు సేవ్ ఎనర్జీ అనే అంశంపై కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి మాట్లాడుతూ మనకు నిత్య జీవితంలో అతి అవసరమైన నీరు, పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి వాటిని సక్రమమైన పద్ధతిలో ఉపయోగించుకోవాలన్నారు. ఇంధనాల కొరత ఉన్న నేపథ్యంలో వాటి వినియోగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఏ వస్తువైనా సక్రమ పద్ధతిలో వ్యర్థాలు లేకుండా వినియోగించుకుంటే వాటి ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచి ఇంధన పొదుపు పైన అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులు ప్రసంగించారు. ఇంధన పొదుపు పైన ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నీలిమ, ప్రతిమ, విద్యార్థులు పాల్గొన్నారు. My name is Sajid. I am studying 9th section. Today I am saying about some lessons on the saving energy. Saving energy is nothing but the saving the natural resources like coal, petroleum, uranium, etc. It is also useful for this generation to save the sources of the natural. To save natural resources, we have to less usage of energy and we have to protect the earth from the global warming. So we have to save it. We can't leave it without saving. Save the energy and save the world. Thank you. Good afternoon to everyone. My name is Jeeva. I am studying 9th class A section in Dr. Vardappa Naidu Municipal Corporation High School. Today's my topic is saving energy. Saving energy is an important thing in our life. We have to save energy for our future generations and our users. Saving energy is a good habitat for our future. We have to save energy because they will use us for our future generations and us. If we didn't save energy, it became a lack of energy and we could not live in this state. We have to use solar, wind energy, water energy, carbon energy, etc. like natural resources, and they are accessible resources. చిత్తూరు నగరంలోని పీసీఆర్ కళాశాలలో స్థాపించబడిన ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మహేష్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కామర్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, పారామెడికల్ కోర్సులు ఉన్నాయన్నారు. అకౌంట్స్ అండ్ ట్రాన్సాక్షన్, బిజినెస్, రీటైల్, మార్కెటింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ టెక్నీషియన్స్, మెకానికల్ అండ్ ఆటోమొబైల్ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సువిశాలమైన తరగతి గదులు, నిష్ణాతులైన అధ్యాపకులు, అన్ని పరికరాలతో కూడిన కంప్యూటర్, వొకేషనల్ ల్యాబ్లు ఉన్నాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు డిస్టిక్లో గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ వృత్తి విద్యా జూనియర్ కళాశాల చిత్తూరు క్యాంపస్లో పీసీఆర్ నందు మనకు కలదు. ఇక్కడ వొకేషనల్కి సంబంధించిన గ్రూపులు ఏవేవంటే అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్, డిఎన్ఆర్ఎం, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎంఎన్డేటి మరియు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మరియు ఫిజియోథెరపీ, డిఎన్ఆర్ఎం, ఎలక్ట్రికల్ వంటి వృత్తి విద్యకు సంబంధించిన గ్రూపులు ఈ కాలేజీలో మనకు కలదు. అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్ కూడా మనకు కలదు. ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు
ఈ కళాశాలలో చేరవలసిందిగా కోరుతున్నాం. అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇప్పటికీ ఫస్ట్ ఫేజ్ జరిగింది, ఇప్పుడు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. విద్యకు సంబంధించిన కోర్సులు మరియు ఆ కోర్సులకు సంబంధించిన ల్యాబొరేటరీస్ మొత్తము ఆధునికీకరణ చేయడం జరిగింది. సపరేట్గా బాయ్స్ టాయిలెట్స్ ఉన్నాయి మరియు గర్ల్స్ కూడా సపరేట్గా టాయిలెట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క గ్రూపుకి మంచి ల్యాబొరేటరీస్ గల సౌకర్యం కలదు. అధ్యాపకులు కూడా మంచి అనుభవం కలిగిన అధ్యాపకులు కూడా కలిగి ఉన్నారు. కాబట్టి వృత్తి విద్యా కోర్సుల్లో చేరిన తర్వాత ఫ్యూచర్లో మీకు మంచి ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా దొరుకుతుంది అని మేము చెప్తున్నాము. టీటీడీ రెవెన్యూ, పంచాయతీరాజ్, రిసెప్షన్ మరియు ఐటీ విభాగాలపై టీటీడీ ఈవో శ్యామలారావు సమీక్షించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో ఆయన జేఈఓ గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ నరసింహ కిషోర్లతో కూడి ఆయా శాఖల అధిపతులతో సమీక్షించారు. అనంతరం వారికి పలు కీలక సూచనలు చేశారు. శ్రీవారి మెట్టు కాలిబాట మార్గంలో 1200 మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్ల స్కానింగ్ ను పునః ప్రారంభించాలని ఐటీ విభాగానికి ఈవో సూచించారు. ఏపీఎస్ఆర్టీసీ టూరిజం కోటాలో ఎలాంటి దుర్వినియోగం జరగకుండా చూడాలని ఆయన విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు. తరచూ వసతి గృహాలు తీసుకుంటున్న వారి జాబితాను సిద్ధం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. అదేవిధంగా భక్తుల సౌకర్యాలను దుర్వినియోగం చేస్తూ పదే గదులు తీసుకుంటున్న దళారులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. అనంతరం నారాయణగిరి షెడ్ల వద్ద వైకుంఠం కంపార్ట్మెంట్ల మాదిరిగానే ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డును భక్తుల సమాచారం కోసం ప్రదర్శించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖపై సమీక్షించిన ఆయన తిరుమల స్థానికులకు కేటాయించిన ఇళ్లు, హోటళ్లు, వాణిజ్య దుకాణాలు, వాటి అద్దెలు, డోనర్ కాటేజీలకు సంబంధించి భూముల కేటాయింపు, ముడి సరుకుల అనుమతుల గురించి సంబంధిత అధికారులు ఈవోకు వివరించారు. యాత్రికుల రద్దీ అధికంగా ఉండి దాదాపు 5 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న క్యూ లైన్లను పర్యవేక్షించడానికి తక్షణమే ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని ప్రత్యేకంగా నియమించాలని ఈవో ఆదేశించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.